అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే దేవుడు సామాన్లన్నీ కడిగేసి క్లీన్ చేశానండి. దేవుడి పటాలన్నీ తుడిచేసుకున్నాను. ఆ దేవుడి సామాన్లు కడిగిన తర్వాత మనం మంచినీళ్ళతో కడుక్కుంటే షైనింగ్ బాగుంటాయండి. బోర్ నీళ్ళు అట్లా కడిగితే కన్నా కలర్ చేంజ్ అవుతాయి. లేదంటే మనం మినరల్ వాటర్ తీసుకుంటాం చూడండి, ఆ నీళ్ళు వేసుకున్నా కూడా పర్లేదు. ఏ విధంగా కలర్ మారినాయి నేను బోర్ నీళ్ళతో కడిగింటే అనేది మీకు చూపిస్తానండి. కలర్ చేంజ్ అయినాయి కదా, అవి ఏమేమి వేసుకోవాలని చూపిస్తున్నాను. ఇక్కడ పీతాంబరం తీసుకున్నానండి. ఒక ప్లేట్లో పీతాంబరంలోకి విమ్ లిక్విడ్ వేసుకుంటున్నాను. ఇవి రెండు కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే మనకు లిక్విడ్ లాగా తయారవుతుంది. అప్పుడు మనం ఈ విధంగా ఇత్తల సామాన్లన్నీ నీట్గా తోమేసుకుంటే షైనింగ్ బాగా వస్తాయండి. ఇవి రెండు పడితే కనుక పీతాంబరంలోకి విమ్ లిక్విడ్ వేస్తే షైనింగ్ బాగా వస్తాయి. తర్వాత వచ్చి ఈ బ్రష్ అయితే నేను దేవుడు సామాన్లకనే తెచ్చి పెట్టుకొని ఉంటానండి. ఈ విగ్రహాలకు మనం కుంకుమ పెట్టింటాం కదా, పసుపు కుంకుమ, అవి రుదితే ఎంత బ్రష్తో పోతాయని ఈ విధంగా తెచ్చుకొని పెట్టుకొని ఉంటాను. ఈ విధంగా అంతా కామాక్షమ్మ దీపం అన్నీ రెడీగా నీట్గా కడుక్కుంటానండి. తర్వాత వచ్చి ఈ పీస్ వచ్చి సామాన్లు కడిగే పీసులు ఉంటాయి కదండి, అవి సపరేట్గా దేవుడు కొట్టి పెట్టుకొని ఉంటాను. అది తీసుకొనేసి ఈ విధంగా నీట్గా రుద్దేసుకుంటే నీట్గా మనకు ఆయిల్ అంతా ఉంటుంది కదండి, దేవుడి ఆయిల్ పోసింటాం కదా దీపాల్లో, ప్రమిదల్లో పోసింటాం కదా దీపాల్లో, అవంతా కూడా జిడ్డు లేకుండా పీస్తో రుద్దితే ఆ మూలలు ఉండేవి కూడా నీట్గా వచ్చేస్తాయండి. ఈ విధంగా చూడండి, కడిగి పెడితే 2-3 సార్లు బాగా దేవుడి ఇవన్నీ కడిగేసుకోవాలి నీళ్ళతో, మంచి నీళ్ళతో కడిగేసుకుంటే కానీ తెల్లగా ఉంటాయండి. తెల్లగా తర్వాత వచ్చి కడిగిన వెంటనే మనం ఒట్టిగుడ్డ తీసుకొని పొడిగుడ్డ తీసుకొని తుడిచేసుకోవాలి. ఎప్పుడు కూడా కడిగి చాలాసేపు అట్లే పెడితే మళ్ళీ కలర్ చేంజ్ అవుతాయండి. ఇట్లా మనం నీళ్ళన్నీ వంపేసుకునేసి దేవుడి సామాన్లన్నీ వంపేసుకునేసి తుడిచేసుకోవాలి. ఇది వచ్చి వెండి సామాన్లకు లిక్విడ్ అండి. ఈ లిక్విడ్ వచ్చి ఇవి డ్రాప్స్ అనమాట, లిక్విడ్ కాదు డ్రాప్స్. ఈ విధంగా పీసులోకి వేసుకునేసి నేను వెండి సామాన్లు కడిగి చూపిస్తాను చూడండి. అంత కలర్ చేంజ్ ఎంత బాగా వస్తాయో. కొంచెము నల్లగా అయినాయండి ఇవి. ఇట్లా రుద్దేసేసామనుకో తెల్లగా వస్తాయి మనకు వెండి సామాన్లు కూడా. అవి చూపిస్తాను చూడండి, మీకు రుద్దేసి కడిగి చూపిస్తాను. మెల్లమెల్ల మెరుస్తుంటాయి. ఎప్పుడు కూడా దేవుళ్ళు క్లీన్ చేసినప్పుడు, దేవుడి సామాన్లు కడిగినప్పుడు ఎంతో కలగా ఉంటుంది కదండి, దేవుడి దగ్గర చాలా కలగా ఉంటుందండి. మళ్ళీ గాలి తగిలే కొద్దీ ఏవైనా ఇత్తల సామాన్లు కానీ వెండి సామాన్లు కలర్ చేంజ్ అవుతాయి. మనం ఎంతన్నా బాగా రుద్ది పెట్టినా కూడా గాలి తగిలితే ఖచ్చితంగా కలర్ చేంజ్ అవుతాయి. చూడండి, ఇట్లా ఒట్టిగుడ్డ తీసుకొని పొడిగుడ్డ తీసుకొని తుడిచేసుకోవాలి. చూడండి, రాగి ప్లేట్ ఎంత నీట్గా వచ్చిందో, తెల్లగా షైనింగ్ అంత మెరుస్తూ ఉంది. ఈ విధంగా మనము దేవుడి సామాన్లు అయితే ప్రతి వారము క్లీన్ చేసుకోవాలండి. వీలుంటే మధ్య మధ్యలో కూడా దీపాలు కడిగేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆయిల్ పోస్తుంటాం కదా, జిడ్డు పడుతుంటాయండి. అందువల్ల ఆయిల్ కూడా ఇప్పుడు మనం ఎంత మంచిది తెచ్చుకున్నా కూడా అవి జిడ్డు వస్తూనే ఉంటాయండి ఆయిల్ వల్ల. ఈ విధంగా చూడండి, రాగి గ్లాస్ కూడా ఎంత బాగుందో, షైనింగ్ బాగా వచ్చింది, ఇతలు కూడా ఎంత బాగా వచ్చాయి. తర్వాత అవి కడిగేసి తుడిచిపెట్టుకునేసినానండి. ఇక్కడ గిన్నెలో మళ్ళీ మంచినీళ్ళు తీసుకొని కొంచెం లిక్విడ్ వేసేసుకున్నాను. నేను ఈ రూపాయి బిళ్ళలన్నీ దేవుడి దగ్గర పెట్టింటానండి, అవి కడిగేసుకుంటాను, అట్లే పెట్టను. ఈ విధంగా కడిగేసేసుకొని పొడిగుడ్డతో తుడిచేసుకుంటాను అనమాట. ఇవన్నీ రూపాయలు కడిగి పెట్టుకుంటానండి. ప్రతి వారం అంతే కడిగి పెట్టుకుంటాను. తర్వాత వచ్చి ఇంకా మళ్ళీ కూడా కొన్ని వేసుకున్నాను. చిట్టి గాజులు, గవ్వలు, ప్లస్ వచ్చి గోమతి చక్రాలు, తామర గింజలన్నీ కూడా కడుక్కుంటున్నానండి. కడిగేసుకొని ఒట్టిగుడ్డతో నీట్గా పొడిగుడ్డతో తుడిచేసుకునేసి ఇవి కూడా దేవుడి దగ్గర పెట్టుకుంటాను. ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. దేవుడి సామాన్లన్నీ కడిగేసి పెట్టుకున్నాను. దగ్గర 1 గంట పైన పడుతుందండి ఇవన్నీ కడుక్కొని దేవుళ్ళన్నీ క్లీన్ చేసుకునేటప్పుడు. నిదానంగా చేసుకుంటే కదండి మనకు కూడా ఇంట్లో బాగుంటుంది. ఈ విధంగా ఇంట్లో కూడా మనకు దేవుడి దగ్గర అంతా నీట్గా ఉంటే మనకు కూడా ఇల్లు బాగుంటుంది ప్రశాంతంగా. తర్వాత వచ్చి గంధం అంతా ఈ విధంగా వాటర్ వేసి కలుపుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ నీళ్ళల్లో వచ్చి కొంచెం పసుపు అవన్నీ వేసుకునేసి తుడిచేస్తానండి. దేవుడి పటాలు కూడా నేను కొంచెము గంధం కూడా వేసుకున్నాను. ఈ విధంగా దేవుడి పటాలంతా కొంచెం తేమ కూడా తుడిచేసుకునేసి మళ్ళీ ఒట్టిగుడ్డతో తుడిచేసుకునేసి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకుంటానండి. కొంచెం టైం అయితే పడుతుందండి, నిదానంగా చేసుకోవాలి దేవుడి దగ్గర అంతా ప్రశాంతంగా. ఈ విధంగా దేవుడి పటాలన్నీ నీట్గా చేసేసుకొని గంధం బొట్లు పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా బొట్లన్నీ పెట్టేసుకునేసి తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకుందాము. ఇవి వచ్చి ఇయర్ బడ్స్ వచ్చి సపరేట్గా ఒక బాక్స్లో పక్కన పెట్టుకోవాలి, లేదంటే కవర్లో అయినా కూడా కవర్ తెచ్చుకుంటాం కదా, సపరేట్గా దేవుడికి పెట్టేసుకోవాలి. ఏవైనా అంతే, మనం వాడినట్టు దేవుడికి వాడకూడదు. డబ్బాలైనా కూడా సపరేట్గా తెచ్చి పక్కన పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా.
ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటే ఎన్ని రోజులు వస్తుందండి. ఈ విధంగా గంధం బొట్లు ప్లస్ కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను దేవుడికి. ఈ విధంగా పెట్టుకుంటే దేవుడికి కూడా బాగా కలగా ఉంటుంది కదండి. గంధము ప్లస్ కుంకుమ పెట్టుకుంటే చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నాను నేను. ఇట్లా అన్ని దేవుడి పటాలు కూడా క్లీన్ చేసేసుకొని కుంకుమ బొట్లు గంధం బొట్లు ప్లస్ కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను. కార్తీక మాసం కదండి, మనం పూజలు అయితే చేసుకుంటుంటాం. మన కార్తీక మాసం కాకపోయినా సరే మనం దేవుడి దగ్గర ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలండి. నీట్గా పెట్టుకొని పూజ రోజు చేసుకోవాలి. మనకు వీలున్నంత వరకు పూజ అయితే మానకూడదండి. ఎప్పుడో ఏదైనా పరిస్థితి అనుకూలం లేనప్పుడు తప్ప ఇంట్లో పొద్దున సాయంకాలం దీపాలు పెట్టుకోవాలి. ఇంటికి మంచిదండి. ఎప్పుడు కూడా ఆ దేవుడే మనం చేసే పూజలు ఏ రోజుకైనా ఫలితం అయితే దేవుడు చూపిస్తాడు. భక్తి శ్రద్ధలతో చేసే పూజ కొంచెంసేపు అయినా కూడా మనశ్శాంతితో చేసుకోవాలండి. అక్షయ పాత్ర, ఇట్లా అక్షయ పాత్ర అంటారు. ఇక్కడ వచ్చి అంటే తామర పువ్వు లాగుండే గిన్నె అనమాట ఇది. ఇక్కడ పెట్టేసుకున్నాను. తర్వాత అమ్మవారి విగ్రహాలకు కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చి కామాక్షమ్మ దీపానికి కూడా పెట్టేసుకున్నాను. చూడండి ఈ విధంగా ఇట్లా పెట్టుకున్నాను. తర్వాత వచ్చి బియ్యం పోసుకుంటున్నానండి. ఇట్లా అక్షయ పాత్ర కదా, బియ్యం పోసుకొని ఇక్కడ అన్నపూర్ణ దేవిని పెట్టుకుంటాను. పసుపు కుంకుమ వేసేసుకొని అన్నపూర్ణ దేవిని పెట్టేసుకుంటాను. అక్కడ మళ్ళీ ఒక చిన్న కాయిన్ పెట్టుకున్నాను కదండి, అక్కడ లక్ష్మీ వినాయకుడు కాయిన్ అది కూడా బియ్యంలో పెట్టుకుంటానండి నేను. ఈ విధంగా చిల్లరంతా ఇట్లా పెట్టేసుకుంటాను. చూడ్డానికి కూడా బాగుంటుంది, దేవుడికి కూడా పెట్టినట్లు ఉంటుంది కదండి మనమని ఇట్లా పెట్టుకుంటాను నేను ఎప్పుడు కూడా. తర్వాత వచ్చి ఇక్కడ కూడా పసుపు కుంకుమ వేసుకొని బియ్యం వేసుకొనేసి లక్ష్మీదేవి విగ్రహాన్ని, చిన్న విగ్రహాన్ని పెట్టుకొని చిట్టి గాజులు ఎర్ర పెట్టుకున్నానండి. తర్వాత గవ్వలు పెట్టుకుంటాను. తర్వాత గోమతి చక్రాలు పెట్టుకుంటున్నాను. తర్వాత వచ్చి తామర గింజలు పెట్టుకుంటాను. పెట్టుకుని తర్వాత ఇంకా మిగతా చిల్లర ఉంటుంది కదండి, ఇవన్నీ కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నది ఇవన్నీ వేసి పెట్టుకుందాం. ఈ విధంగా పెట్టేసుకునేసి అవన్నీ రెడీగా అక్కడ పెట్టేసుకున్నాడు. దేవుడి దగ్గర అన్నీ పెట్టేసుకుని ఒత్తులు అయితే 3 ఒత్తులు వేసుకుంటున్నానండి నేను. ఒక దీపానికి 3 ఒత్తులు వేసేసుకునేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి. దీపాలు పెట్టుకోవడానికి పూలు అలంకరించుకున్నాను. మా ఇంటి దగ్గర ఉండే చెట్లో పూలు పెట్టుకున్నాను. ఇక్కడ పెట్టుకొని అలంకరించుకున్నాను. పసుపు కుంకుమ ఎప్పుడు అమ్మవారి దగ్గర ఎప్పుడు ఒక గిన్నెల్లో ఉండాలండి. పసుపు కుంకుమ సపరేట్గా ఉండాలి. మనము తులసి చెట్టు దగ్గర పెట్టేటప్పుడు కానీ ముత్తైదులకి ఇచ్చేటివి వేరుగా ఉండాలండి. ఈ విధంగా అయితే అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను. ఏదో చిన్నపాటి పూజ అండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.